నెగిటివిటీ నువ్వు పట్టించుకోకపోయినా కూడా చూసే ఆడియన్స్‌కి ఖచ్చితంగా అనిపిస్తది. అంటే ఏంటి ఎవ్రీ వీకెండ్ కోసం 'నాగార్జున గారి' కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ వీకైనా యష్మిని తిడతారా? ఈ వీకైనా యష్మిని తిడతారా? ఇలా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఓకే. మళ్ళీ వైల్డ్ కార్డ్స్ ఫిఫ్త్ వీక్‌లో వచ్చినప్పుడు కంటిన్యూస్‌గా టార్గెట్ యష్మి. నేను ముందుకొచ్చి నుంచున్నా కూడా 2, 3 సార్లు నువ్వే అని అర్థమైపోయి. ఈవెన్ ఎలిమినేట్ అయినోళ్ళు మళ్ళీ వచ్చినప్పుడు కూడా నామినేషన్స్ అన్నీ యష్మికే. ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో మైండ్‌లో నీకేమనిపించింది? ఈవెన్ ఒక ఎపిసోడ్‌లో కూడా ఆడియన్స్ దగ్గర నుంచి ఐల్ టెల్ యూ వన్ నీకు బెస్ట్ ఒక మెసేజ్ కూడా వచ్చింది. బయట జరిగేది వేరు, లోపల జరిగేది వేరు. హ్మ్. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చారు. ఇఫ్ యూ రిమెంబర్ వచ్చినప్పుడు ఐ గోట్ ద హైయెస్ట్ నామినేషన్. వచ్చిన వాళ్ళందరూ యష్మి యష్మి 2 యష్మి టైమ్స్ నామినేషన్స్ కదా. అంటే వచ్చిన వారం చెప్తున్నా, వచ్చిన వారం ప్రతి ఒక్కరు వచ్చి యష్మి 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 అని నామినేట్ చేసి వెళ్ళారు. నేను చాలా స్పోర్టివ్గా తీసుకున్నా, బికాజ్ ఐ నో అబౌట్ మై సెల్ఫ్, ఐ నో అబౌట్ మై గేమ్, ఐ వాజ్ సో ప్రిపేర్డ్. బయట వెళ్ళేది నిజం కాదు. నెక్స్ట్ వీక్ ఎందుకు నన్ను నామినేట్ చేసేవాళ్ళు నన్ను నామినేట్ చేయలేదు కదా. ఇప్పుడు యష్మి నిజంగా మీరు చెప్పినట్టు రాంగ్ అయితే వాళ్ళే నన్ను నెక్స్ట్ వీక్ కూడా అదే పాయింట్ మీద కానీ కొంచెం అటు ఇటు మార్చి కానీ నామినేట్ చేయాలిగా. నాకు ఒక్క నామినేషన్ రాలేదు ధనుష్ నెక్స్ట్ వీక్. అండ్ ట్రస్ట్ మీ, ఇది ఒక్క సూట్ కేస్ ఉంటుంది, నువ్వు చూసావా ఎగ్జిట్ గేట్, నా ఒక్క కంటెస్టెంట్ సూట్ కేసే ఉంటుంది తెలుసా. అందరు సూట్ కేస్ విల్ బీ అవుట్, అంటే పాత కంటెస్టెంట్స్ది. అంటే అర్థమవుతుందా డిఫరెన్స్? వచ్చి యష్మి యష్మి నామినేట్ చేసిన వాళ్ళే నెక్స్ట్ వీక్ ఎందుకు నాకు చేయలేదు? బికాజ్ వాళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేశారంటే బయట చూసిందే నిజం కాదు, వేరే జరుగుతుంది లోపల. అది నువ్వు లోపల వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే నీకు అర్థమవుతుంది యష్మి ఏంటి, యష్మి ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యింది ఏంటని. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ సెకండ్ వీక్. సో ఇదంతా అప్పుడే లోపలే నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను, ఇంకా చాలు నేను గెలిచాను. వచ్చి అన్ని నామినేషన్స్, నెక్స్ట్ వీక్ నో నామినేషన్స్, అంటే దానికన్నా ఇంకొకటి ఉండదు కదా గెలుపు. చాలు, దట్ ఈ చిన్న చిన్న సక్సెస్ నాకు చాలు.